హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విన్సీ వ్లాగ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 1000 సంవత్సరాల కంటే పురాతనమైన దేవాలయాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదేనండి 1000 స్తంభాల గుడి. దాన్నే మనం ఇంగ్లీష్లో 1000 పిల్లర్ టెంపుల్ అని అంటాము. మీరు టైటిల్లో చూసినట్టు త్రికూటాలయం కూడా అని అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయము. మనం టైటిల్లో చూసినట్టు త్రికూటాలయం అంటే ముగ్గురు దేవతలు వేరే వేరే గర్భగుడిలో ఒకే ఆలయంలో ఉండడం అన్నమాట. దాన్నైతే మనము త్రికూటమి అంటాము. సో దానివల్ల దీనికి త్రికూట ఆలయం అని కూడా ఇంకొక పేరు. ఇప్పుడైతే మనము ఎంటర్ అయిపోయాము, లోపలికి వచ్చేసాము. చూడండి, చాలా విశాలమైన ప్రాంగణము, మంచి రావి చెట్టు, వేప చెట్టు ఇవి కూడా ఉన్నాయి. మనము ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఇంకేమేం విశేషాలు ఉన్నాయో ఆ శిల్పకళ అంతా మనం చూసుకుందాము. ఈ గుడి వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండలో అయితే ఉంది. దీన్నైతే కాకతీయుల రాజైన రుద్రదేవుడు క్రీస్తు శకం 1163లో అయితే నిర్మించారు. ఇందులో 3 గర్భాలయాలు, 3 దేవతలు ఉంటారని చెప్పాను కదా. ఇప్పుడైతే ఒక శివుడు మాత్రమే ఉన్నారు. ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు అదంతా ధ్వంసం చేస్తే ఇప్పుడు సూర్యదేవుడు కానీ విష్ణువు కానీ లేరన్నమాట. ఒక శివునికి మాత్రమే ఇక్కడ అభిషేకాలు, పూజలు అవన్నీ జరుగుతున్నాయి. ఇది చూడండి, మనం వర్షం మూవీలో చూస్తాం కదా నంది. నెక్స్ట్ వచ్చేసి గుడి ఎంట్రన్స్ అన్నమాట. ద్వారపాలకుల్లాగా ఏనుగులనైతే భలే చెక్కారు అక్కడ. మనం ఈ గుడి గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇది స్కాన్ చేస్తే మనకు దీని వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇంతకు ముందు అయితే లేదు, 2014లో దీన్ని పునర్నిర్మించే భాగంలో దీన్ని నిర్మించినట్టు ఉన్నారు. అప్పుడైతే పురావస్తు శాఖ వాళ్ళు తవ్వినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ లో ఉండే మండపం కింద అయితే చిన్న బావి కనబడిందని చెప్తున్నారు. ఈ గుడికి వచ్చేసి మెయిన్ గా 1000 స్తంభాల గుడి అని పేరు కదా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్తంభాలన్నీ వచ్చేసి 500 అయితే ఉంటాయంట. వెనక ఈ మండపం, నెక్స్ట్ దీనికి వచ్చేసి దీనికి 500 స్తంభాలు అయితే ఉంటాయంట. 500 స్తంభాలు అంటే ఇప్పుడు మనం ఇటుకల్ని ఇల్లు కట్టాలంటే ఒకదానిపైన ఒకటి అలా పేరుస్తాం కదా, అలాగే రాళ్ళని కూడా ఇలా శిల్పాల్లాగా చెక్కి ఒకదానిపైన ఒకటి పేర్చారు. అంటే ప్రతిది ఒక స్తంభం లాగా చెక్కి పేర్చారు కాబట్టి అవన్నీ కలుపుకొని అయితే 1000 స్తంభాల గుడి అని చెప్తారు. ఈ మండపంలో 500 స్తంభాలు, అటు గుడిలో 500 స్తంభాలు అయితే ఉన్నాయట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏదో సొరంగ మార్గం ఉంది అని చెప్తున్నారు. దాని గురించి అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు, అందరైతే అంటున్నారు. మాకైతే కనిపించలేదు, చూసాము. కానీ ఇది వచ్చేసి లోపల మండపం లోపల అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ స్తంభాల పైన శిల్పాలు అవి చెక్కి ఉన్నాయి. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క అద్భుతం అన్నమాట. ఎంత అందంగా ఉన్నాయంటే దీన్ని చూస్తుంటే కాకతీయ శిల్పకళ వైభవానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ అన్నమాట. ఇలాంటివి ఆ కాలంలో 1200 దేవాలయాలు కట్టించారని చెప్తున్నారు. ఇక్కడ నంది విగ్రహం వచ్చేసి ఒకే రాయి నుండి అయితే చెక్కారట. ఇదైతే ఎంత బాగుందో. ఈ గుడి నిర్మాణం మొత్తము బ్లాక్ గ్రానైట్ తోని నిర్మించారట. తర్వాత ముస్లింలు దండయాత్రలో కొంత భాగం పోయినా కూడా ఇప్పటికీ ప్రధాన గర్భగృహం అంటే శివుడు ఉన్న గర్భాలయము మరియు స్తంభాలు, నంది విగ్రహం అలాగే ఉన్నాయంటే ఎంత స్ట్రాంగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు అప్పటి కట్టడాలన్నీ. ఇప్పుడైతే కొన్ని కొన్ని మనం చూస్తున్నాం కదా, బ్రిడ్జిలు అవి 1 సంవత్సరం లోపే కూలిపోతున్నాయి, కొన్ని అయితే ఓపెనింగ్ జరగక ముందే కూలిపోతున్నాయి. కానీ ఇది ఇన్ని ధ్వంసాల తర్వాత, ఇన్ని ఎదుర్కొన్న తర్వాత కూడా నిలిచి ఉందంటే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇలాంటి చరిత్రాత్మకమైన కట్టడాలు, ఇలాంటి శిల్పకళ మన దగ్గర ఉన్నందుకు మనం ఎంతో గర్వించాలి, ఎంతో అదృష్టవంతులం అన్నమాట. చూడండి, ఒక్కొక్క స్తంభం ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. వాటిపైన చెక్కిన ఆ రూపాలు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయని. గుడిలో అయితే ఫొటోస్కి, వీడియోస్కి అయితే అలో లేదు. సో నేను మీకు అది చూపించలేకపోతున్నాను. గుడి లోపల స్తంభాలకి, డిజైన్స్కి ఇట్లా దారాలు పట్టే సందులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు ఒక డిజైన్ ఉంటే ఆ డిజైన్ నుండి మనం ఒక డిజైన్ నుండి దారం కానీ దూర్చితే ఇంకొక డిజైన్ నుండి అలాగా బయటకు వస్తుందన్నమాట. అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా స్తంభాల పైన డిజైన్స్ వచ్చేసి మనము వడ్డానాలు కానీ, ఇలాగా హారాలు, జ్యువెలరీ మనం పెట్టుకుంటాం కదా ఆడవాళ్ళమి, అలాంటి జ్యువెలరీస్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఆ స్తంభాల చుట్టూ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ దేవాలయం యొక్క పునాదిని ఒకసారి గమనించండి.
ఎంత ఎత్తుందో, ఎంత స్ట్రాంగ్‌గా కనిపిస్తుందో అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టే ఎలాంటి భూకంపాలు వచ్చినా గూడా చెక్కు చెదరకుండా ఉంది. ఈ పునాది లోపల అయితే కరుక్కాయ, బెల్లము, ఇంకా ఇసుక ఇలాంటి ఒక మిశ్రమం వేసి అయితే ఈ పునాదిని నిర్మించి దానిపైన దేవాలయాన్ని నిర్మించారంట. అంత టన్నుల స్తంభాలు, అంత టన్నుల వెయిట్ ఉన్న స్తంభాలు ఉన్నా కూడా అలాంటి మిశ్రమంని యూజ్ చేయడం వల్ల ఎన్ని భూకంపాలు ఏం వచ్చినా కూడా చెక్కు చెదరకుండా ఉందన్నమాట. ఇదొచ్చేసి ఈ ఆలయం పక్కనే ఉన్న ఒక మెట్ల బావి అన్నమాట. ఈ కొలను నుంచయితే మనకి అభిషేకానికైతే వాటర్ వాడతారంట. ఇంతకుముందు కాకతీయుల రాజుల కాలంలో అయితే దీన్ని సిటీ మొత్తానికి డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేసేవారంట. ఇప్పుడు మాత్రము కేవలము శివుని యొక్క అభిషేకానికి దానికి మాత్రమే యూజ్ చేస్తున్నారంట. ఈ ఆలయంలో ఉన్న శివునికి ఇంకొక గొప్ప ప్రత్యేకత ఉందన్నమాట. అదేంటంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగం వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగం అన్నమాట. ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని మనం దర్శించుకుంటే మనము ఒక 100 శివలింగాలు, 100 శివుని ఆలయాలు దర్శించుకున్న పుణ్యం అయితే వస్తుందని చెప్తున్నారు. మీలో ఎవరైనా ఈ దేవాలయాన్ని దర్శించుకోకుండా ఉంటే తప్పకుండా ఫ్యామిలీతో రండి. మీకు మీరుగా కాకతీయుల శిల్పకళ ఎంత గొప్పదని ఫీల్ అవుతారు. ఇక్కడికి రావడానికి కూడా చాలా ఈజీ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఉందండి. మనకి వరంగల్ నుండి కాజీపేట నుండి అయితే 5 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. హైదరాబాద్ నుండి అయితే జస్ట్ 135 కిలోమీటర్సే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో అందిస్తానని. థాంక్ యూ ఫర్ వాచింగ్.